తెలుగు సినిమా నుండి వచ్చే ఇంకొక అమేజింగ్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అండ్ ఇట్ ఈస్ బీయింగ్ రిప్రజెంటెడ్ ఆల్ అక్రాస్ ద నేషన్ అండ్ ఆల్సో ఇంటర్నేషనల్లీ. ఇట్ ఈస్ కల్కి 2898 AD. నిన్న మీ అందరికీ తెలుసు అమితాబ్ బచ్చన్ గారు అశ్వత్థామ వేస్తున్నారు ఈ మూవీలో. అండ్ నిన్న దాని టీజర్ ఒక చిన్న గ్లిమ్స్ వచ్చిందనమాట. నిన్న 7:15 PM స్టార్ స్పోర్ట్స్లో IPL స్ట్రీమింగ్ మధ్యలో వేశారు, బట్ ఇట్ వాస్ ఓన్లీ 20 seconds అండ్ 2 hours later they released it completely in YouTube and the whole video was really amazing. Dive in. I am the enthusiast and this is the breakdown video of Kalki 2898's Ashwatthama introduction. So first thing I really liked is ఆయన eyes లో చాలా things చూడొచ్చు, they are conveying many things. And also the young Amitabh, the de-aged version looks fantastic. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్తో పాటు ఆయన డబ్బింగ్ అండి అండ్ ఈ వాయిస్ ఇంటెన్సిటీ ఎవ్వరు మ్యాచ్ చేయలేరు. సో నా ఒక్క కన్సర్న్ ఏంటంటే తెలుగులో ఎవరు డబ్బింగ్ చెప్తారు, లేదంటే ఓన్లీ తక్కువ డైలాగ్స్ కాబట్టి హిందీలో ఉంచేస్తారా, డబ్బింగ్ చెప్పిన ఎవరిది సూట్ కాదు, అమితాబ్ ఓన్ డబ్బింగ్ ఇస్తారా అని. నౌ లెట్స్ గో టు ద బ్రేక్ డౌన్. షార్ట్ బై షార్ట్ నేను ఫ్రేమ్ బై ఫ్రేమ్ తీసాను అండ్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏమైతే డిస్కస్ చేయాలో అవి చెప్తాను. ఫస్ట్, శివలింగం మీద మనకి కొన్ని వాటర్ డ్రాప్స్ పడుతున్నట్టు చూపిస్తారు. త్రూఅవుట్ ద వీడియో ఇలా వాటర్ డ్రాప్స్ పడుతూనే ఉంటాయి. అక్కడ మనకు తెలుసు ఈ స్టోరీ ఈజ్ ఆల్రెడీ సెట్ ఇన్ ఫ్యూచర్ ఇన్ 2898. అంటే మనం ఇప్పుడు 2024 years ఉన్నాం, అంటే 870 years తర్వాత అనమాట. అప్పట్లో వాటర్ షార్టేజ్ అన్నీ ఉన్నాయి అండ్ ఇట్ ఇస్ అ డిస్టోపియన్ ఎరా. అందుకే మనం చూడొచ్చు ఈ బ్యాటిల్ అంతా జరుగుతుంది అని. కానీ ఆ టైంలో కూడా శివలింగం మీద వాటర్ పడుతున్నాయి అంటే అక్కడంత వాటర్ షార్టేజ్ ఉన్నా దట్ ఈస్ ఆల్సో అ సింబాలిజం టు షో దాట్ ఒక గాడ్ మీద ఇంకా వాటర్ పడుతున్నాయి అంటే ఆయన పూజ ఎంత గొప్పది, ఆయన భక్తి ఎంత గొప్పది అశ్వత్థామ గారిది. అంతేకాదు there is still hope and light left so that something good can happen through the Kalki's avatar, Dasavatar. నెక్స్ట్ అశ్వత్థామ చూస్తాం, సేమ్ వాటర్ డ్రాప్లెట్స్ పడుతుంటాయి అండ్ ఒక దీపం వెలుగుతూ ఉంటుంది. ఎలా వెలిగిద్దని నేను తర్వాత చెప్తాను. ఆ పిల్లాడు వస్తాడు. అలాంటి చోట అసలు పిల్లాడు ఎందుకు వచ్చాడు అంటే నా గెస్ ఏంటంటే మేబీ ఆల్రెడీ అక్కడ ఏదో బయట ఫైట్ సమ్ వార్ జరిగి ఉంటుంది, అక్కడ రైడర్స్ అని ఉంటారు, వాళ్ళే విలన్స్ అనమాట. సో సంథింగ్ అయ్యి ఇతను ఈ పిల్లోడు ఎస్కేప్ అయ్యి వచ్చి ఉంటాడు ఈ ప్లేస్కి. ఏదో అండర్ గ్రౌండ్ చిన్న టెంపుల్ టైప్ ఉంది, అన్ని పిల్లర్స్ మీద ప్రాబబ్లీ ద్రోణాచార్య ఫేస్ ఉంది. ఒక పిల్లర్ మీద చూస్తే ఆ ద్రోణాచార్య ఫేస్ పడిపోయి ఉంటుంది. టీజర్లో మనం ఆల్రెడీ చూసాం అశ్వత్థామతో ఫైట్కి వచ్చినప్పుడు ఆ రైడర్స్ ఇలాంటి లైట్ గన్, లేజర్ గన్స్ వాడుతున్నారు. మేబీ దానివల్ల ద్రోణాచార్య ఫేస్ పడి ఉండొచ్చు. దాని తర్వాత ఇంకా కోపం వచ్చి అశ్వత్థామకి ఇంకా చాలా కోపం వచ్చి ఉండొచ్చు. అమితాబ్ బచ్చన్ అశ్వత్థామకి మనం ఆల్రెడీ చూడొచ్చు కొన్ని వూండ్స్ అండ్ కొంచెం బ్లడ్ కూడా ఉంటుంది ఇక్కడ పొట్ట, అబ్డోమెన్ ఏరియాస్లో. దాని తర్వాత యంగ్ అమితాబ్ బచ్చన్ చూపిస్తారు. ఇది ఎక్కడ వస్తుంది మన మూవీలో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ప్లే అవ్వబోతుంది. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. అండ్ ఆ యంగ్ అమితాబ్ ఐస్ క్లోజ్ చేయగానే ఇప్పుడున్న ఓల్డ్ అశ్వత్థామ ఓపెన్ చేస్తాడు. అండ్ ఆ మనీ అప్పుడు ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది విత్ ఫుల్ కవర్, ఇప్పుడైతే కవర్ అయిపోయి బ్లడ్తో ఉంది, అదే అప్పుడైతే కొంచెం గోల్డెన్ కలర్లో మెరుస్తుంది. అండ్ పిల్లాడు కూడా అంటాడు రైడర్స్ మిమ్మల్ని షూట్ చేశారా అని. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు బ్యాక్గ్రౌండ్లో కూడా ఏదో డైలాగ్ చెప్పేటప్పుడు ఆయన ఇక్కడ అబ్డోమెన్ దగ్గర ఏదో సెట్ చేసుకుంటుంటాడు. మేబీ హీల్ చేసుకుంటున్నారేమో ఆయన వూండ్ని. అండ్ ఆయన బాడీ మొత్తం మమ్మిఫై చేసేసుకొని మేబీ దేనికి ఎక్స్పోజ్ అవ్వకుండా ఏదో ఉండుంటుంది. నువ్వు దేవుడివా, ఐ యు గాడ్ అని అడిగితే ఆ చిన్న గిగుల్ అండ్ ఆ స్మైల్ ఇస్తారు. దాని తర్వాత ఆయన దండం పెట్టుకుంటాడు ఆ పిల్లడు. దాని తర్వాత ఒకేసారి సైలెన్స్ అయిపోయి సునో అంటే నా మాట విను అనేదో చెప్తాడు ఆయనకి. మేరా అంతిమ్ యుద్ధ్ ఆగయా హై. ఆయన 3000 సంవత్సరాలు దేనికోసం అయితే ఎదురు చూశాడు ఆల్రెడీ చెప్పారు మనకి ఇక్కడ. ద్వాపర యుగం నుండి ఇప్పుడు దాకా దశావతారం అంటే ద 10th అవతార్ కల్కి అవతారం కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మనం ఆల్రెడీ మహాభారతంలో ఏం జరిగిందామని మనకు తెలుసు కాబట్టి 3000 years అయింది. అంటే ప్రభాస్ వచ్చాడు, కల్కి వచ్చాడు అని హీ సెన్స్డ్ సంథింగ్. అందుకే చెప్పాడేమో మై ఫైనల్ బ్యాటిల్ ఇస్ హియర్ అని, ఆర్ దేనికోసమైనా అయి ఉండొచ్చు. ఇక్కడ మనం చూడొచ్చు లాస్ట్ షాట్లో నువ్వెవరివి అసలు అని అడిగినప్పుడు ఒక కర్చీఫ్ ఓపెన్ చేయగానే లోపల ఒక రాయి ఏదో ఉంటుంది. అది దేనికో కాదు, ఏదో ఒక టైంకి మాత్రమే దీపం వెలిగించాలని ఉంటుంది అనుకుంటా. ఆ టైంకి కరెక్ట్గా వెలిగించి అప్పటిదాకా చీకటి నుండి వెలుగుకి వస్తాడేమో. కరెక్ట్గా ఆ టైం కోసం వెయిట్ చేసి ఉంటారు. అందుకే ఈ రాయి చాలా జాగ్రత్తగా కాపాడుకున్నాడు ఆయన. అండ్ దాని తర్వాత మనం చూడొచ్చు క్లియర్గా ఆ రాయితోనే ఇట్లా 2 కొట్టి స్పార్క్స్ కూడా వస్తున్నాయి. దాని తర్వాత దీపం వెలిగింది. అండ్ లాస్ట్కి నా ఫైనల్ యుద్ధం టైం వచ్చింది, ఇంకా నేను వెళ్ళాలి అన్నప్పుడు ఆయన దానికోసమే బయటకు వెళ్ళిపోతాడేమో అమితాబ్ బచ్చన్. అండ్ దాని తర్వాత ఏమైంది అనేది మనం ఇంకా సినిమాలోనే చూడాలి. ఐ రియలీ లవ్డ్ దిస్ గ్లిమ్స్ అండ్ చాలా డీటెయిల్స్ ఉన్నాయి చూసుకుంటే కరెక్ట్గా. అండ్ ఆల్సో మన పురాణం అయితే చాలా బాగా వాడుకుంటున్నట్టున్నారు. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ టు సీ దిస్. మే 9th నుండి ఎప్పటికి పోస్ట్పోన్ చేశారో తెలియదు. ఇట్ కుడ్ బి మే ఎండింగ్, pre-June, బట్ మే 9th వాజ్ అ పర్ఫెక్ట్ రిలీజ్. ఎందుకంటే ప్రీ ఎలక్షన్స్ అండ్ ఆల్సో ఆ లొల్లంతా జరిగే ముందు కరెక్ట్గా ఒక స్లాట్ దొరికింది. కానీ మళ్ళీ అంత మంచి వరల్డ్ వైడ్ రిలీజ్ డేట్ కావాలంటే చాలా కష్టం. ఎప్పుడు వస్తుందో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.
మీకు ఎలా అనిపించింది అశ్వత్థామ టీజర్ అండ్ కల్కి గురించి మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటనేది కామెంట్ చేయండి. మేక్ షూర్ టు లైక్ దిస్ వీడియో ఒకవేళ నేను మీకు చెప్పింది బాగా అనిపిస్తే. అండ్ ఆల్సో మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకన్. ఎందుకంటే దిస్ ఛానల్ ఈస్ ఆల్ అబౌట్ తెలుగు మూవీస్, హిందీ మూవీస్, ఇండియన్ మూవీస్, ఇంటర్నేషనల్ మూవీస్, పాప్ కల్చర్ రెఫరెన్సెస్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సూపర్ హీరో, మార్వెల్, DC movies. I really love all kind of movies. If you're a pop culture enthusiast, if you're a movie enthusiast, if you're a series enthusiast, The Enthusiast is the right channel for you. So please make sure to subscribe and also click on the bell icon. Thank you so much for watching this video, guys. Signing off, The Enthusiast. Bye, bye, bye.